अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सूरा 41 హామీమ్ అస్సజ్దహ్ 1-30 ఆయాతులు. హామీమ్ అస్సజ్దహ్ అనగా హామీమ్ సాష్టాంగ ప్రణామం. పరిచయం. ఏకదైవారాధన, ప్రవక్తల పరంపర, మరణించిన తర్వాత మళ్ళీ లేపబడడం, శిక్షా బహుమానాల గురించి ఈ సూరా నొక్కి చెప్పింది. దివ్య ఖురాన్ను అల్లాహ్ పంపించాడని, ఆయన సర్వం తెలిసినవాడని, మహావివేకవంతుడు, మహాజ్ఞాని, సకల స్తోత్రాలకు అర్హుడని, దివ్య ఖురాన్ మహోన్నతమైన గ్రంథమని, మానవాళికి శుభవార్తను తెలుపుతుందని, హితబోధన అందజేస్తుందని, ఎలాంటి అబద్ధాలు దీనిని తాకలేవని తెలియజేసింది. కానీ అవిశ్వాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సాధారణ మనిషి మాత్రమే అన్న సాకుతో ఆయన్ను తిరస్కరిస్తూనే ఉంటారని చెప్పింది. గత కాలాల్లో అవిశ్వాసానికి, చెడులకు వ్యతిరేకంగా పోరాడిన ప్రవక్తల పోరాటాలను గుర్తు చేసుకోవలసినదిగా ఈ సూరాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు బోధించడం జరిగింది. ఆయనకు అందజేయబడుతున్న దివ్య సందేశమే గత కాలాల్లో ప్రవక్తలకు కూడా అందించడం జరిగిందని, ప్రవక్తలందరి సందేశం ఒక్కటేనని, అది అల్లాహ్ను విశ్వసించడం, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ నిలబెట్టకుండా ఉండటం, తప్పులకు పశ్చాత్తాపపడుతూ మంచి పనులు చేయడం, ప్రవక్త హూద్ అలైహిస్సలాం, ప్రవక్త సాలిహ్ అలైహిస్సలాంలను ఆద్, సమూద్ జాతుల వద్దకు పంపించడం జరిగింది. కానీ ఆయా జాతులు ఈ ప్రవక్తలను ఎగతాళి చేశాయి, వారి సందేశాన్ని తిరస్కరించాయి. ఫలితంగా ఆద్ జాతి భయంకరమైన తుఫాను గాలికి, సమూద్ జాతి భీకరమైన భూకంపానికి గురై నాశనమయ్యాయి. ఈ సూరాలో తీర్పు దినం నాటి దృశ్యాన్ని వర్ణించడం కూడా జరిగింది. ఆ రోజు దేవుని శత్రువులను చుట్టుముట్టి అగ్ని వైపునకు తీసుకుపోవడం జరుగుతుంది. వారు నరకాన్ని సమీపించినప్పుడు వారి కళ్ళు, చెవులు, వారి చర్మం వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి. అగ్ని వారి శాశ్వత నివాసం అవుతుంది. అయితే విశ్వసించి మంచి పనులు చేసిన వారి ఎదుట దైవదూతలు ప్రత్యక్షమవుతారు. వారికి శుభవార్తనిస్తారు. శాశ్వత స్వర్గవనాలు వారికి లభిస్తాయని తెలుపుతారు. ఆయత్ నంబర్ 1 and 2. హామీమ్. ఇది అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన వాని తరపు నుంచి అవతరింపజేయబడినది. 1. ఈ సూరాకు గల మరో పేరు ఫుస్సిలత్. ఈ సూర అవతరణ వెనుక పరిస్థితులను వివరించే ఉల్లేఖనం ఒకటి ఇలా ఉంది. పూర్వరంగం. ఒకరోజు మక్కాలోని కురైష్ నాయకులంతా సమావేశమై రోజురోజుకు పెరిగిపోతున్న ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుల సంఖ్యను అడ్డుకునేదెలా అని చర్చించుకోసాగారు. ఈ వెల్లువను గనక అడ్డుకోకపోతే తన ప్రాబల్యం ప్రమాదంలో పడుతుందని కొందరు ఆందోళన చెందారు. ఈ తర్జనభర్జన తరువాత వాళ్ళు తామందరిలోకి గొప్ప వాక్చాతుర్యం గల వ్యక్తి అయిన ఉతబా బిన్ రబియాను రాయబారిగా ఎన్నుకున్నారు. ఉతబా ప్రతిపాదనలు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో మంతనాలు జరపడానికి ఉతబా వచ్చాడు. మొదట్లో అతను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఆరోపణాస్త్రాలు సంధించాడు. అరబ్బులను అయోమయంలో పడవేసి సంఘంలో చీలికను తెస్తున్నావని ఆయన్ని విమర్శించాడు. ఈ కొత్త సందేశం ద్వారా నువ్వు సాధించదలచిందేమిటో చెప్పు. నీ కోరికలు తీర్చడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ప్రలోభపెట్టాడు. అతని ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఉద్యమం ద్వారా సిరి సంపదలను పొందాలన్నదే నీ అభిమతమైతే చెప్పు. మేమంతా కలిసి నీకు కావలసినంత ఐశ్వర్యాన్ని పోగు చేసిస్తాం. పోనీ అరేబియాను ఏలాలన్న కోరిక ఉంటే చెప్పు. మేమంతా కలిసి నిన్ను మా నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటాము. ఒకవేళ అందమైన స్త్రీని మనువాడాలన్న కోరిక ఉంటే చెప్పు. ఒక్కరేం కర్మ, 10 అందగత్తెలను నీకు కట్టబడడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ నీపై చేతబడి ప్రభావం ఏమన్నా ఉంటే నిస్సంకోచంగా చెప్పు. మేము మా స్వంత ఖర్చులపై నీకు వైద్యం చేయిస్తాము. ఈ ప్రతిపాదనలన్నీ విన్న తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సూరాను అతనికి చదివి వినిపించాడు. ఉతబా ఎంతగానో ప్రభావితుడయ్యాడు. తిరిగి వెళ్ళాక అతను కురైష్ సర్దారులనుద్దేశించి ఇలా అన్నాడు. మీరేమన్నా అనండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై చేతబడి ప్రభావం ఎంతమాత్రం లేదు.
అతను చెప్పేది కవిత్వం అంతకన్నా కాదు. అతను ఒక అద్భుతమైన అపూర్వమైన వాణిని వినిపిస్తున్నాడు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం విషయంలో ఆవేశపడకుండా ప్రశాంత హృదయంతో ఆలోచించండన్నది అతని మాటల ఆంతర్యం. కానీ వాళ్ళు ఆలోచించటం అటుంచి నువ్వు కూడా అతని ఇంద్రజాలానికి మోసపోయావులే అని ఉతబాను నిందించారు. ఈ ఉల్లేఖనాన్ని పలువురు ఖురాన్ వ్యాఖ్యాతలు పలు విధాలుగా విశదీకరించారు. విశదీకరించే శైలి భిన్నంగా ఉన్నప్పటికీ దీని భావం మాత్రం ఒక్కటే. ఈ విషయంలో ఇమాం షౌకానీ ఇలా అంటున్నారు: మొత్తానికి దీనిపై కురైషుల సమావేశం జరిగిన మాట వాస్తవమని వారు ఉతబాను తమ రాయబారిగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు పంపించారని, ఉతబా ప్రతిపాదనలకు సమాధానంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సూరా మొదటి భాగాన్ని పఠించారని ఈ ఉల్లేఖనం ద్వారా మనకు తెలుస్తుంది. ఆయత్ నంబర్ 3. ఇది ఎటువంటి గ్రంథం అంటే దీని వాక్యాలు చాలా విపులంగా వివరించబడ్డాయి. జ్ఞానమున్న జనుల కోసం అరబ్బీలో ఉన్న ఖురాన్ ఇది. అంటే ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం అనే విషయాలు ఈ గ్రంథంలో చాలా స్పష్టంగా విడమర్చి చెప్పబడ్డాయి. సత్కార్యాలేవో, దుష్కార్యాలేవో, విధేయత ఎలా ఉంటుందో, అవిధేయత ఎలా ఉంటుందో లాంటి ఎన్నో విషయాలు కూలంకషంగా చర్చించబడ్డాయి. అంటే అరబ్బీ భాష వచ్చిన వారికి, ఆ భాషలో మంచి ప్రవేశం ఉన్నవారికి ఈ గ్రంథం సులభగ్రాహ్యంగా ఉంటుంది. వారు ఇందలి విషయాల లోతుల్లోకి పోయి వాటి పరమార్థాన్ని గ్రహించగలుగుతారు. అరబ్బీ భాషలో ఉన్న ఈ గ్రంథంలోని విషయాలు చాలా సూటిగా ఉన్నాయి. వాటి భావాన్ని ప్రజలు తేలిగ్గా అర్థం చేసుకుంటారు. ఆయత్ నంబర్ 4. శుభవార్తనిచ్చేది, హెచ్చరిక చేసేది కూడా అయినప్పటికీ వారిలోని అధికులు విముఖత చూపారు. అందుకే వారు కనీసం విననైనా వినటం లేదు. అంటే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి స్వర్గలోక శుభవార్తను అందజేస్తుంది. తిరస్కార వైఖరిని అవలంబించే వారికి, దైవానికి భాగస్వామ్యం కల్పించే వారికి, అవిధేయులుగా వ్యవహరించే వారికి నరకాగ్ని యాతన ఉందని హెచ్చరిస్తుంది. అంటే వారు ఈ గ్రంథంలోని వాక్యాలపై శ్రద్ధ చూపరు, వాటిపై యోచన చేసి గుణపాఠం నేర్చుకునేందుకు యత్నించరు. అందుకే వారిలోని అధికులు సన్మార్గానికి నోచుకోకుండా పోతారు. ఆయత్ నంబర్ 5. వారిలా అన్నారు: నువ్వు దేనివైపుకు మమ్మల్ని పిలుస్తున్నావో దానికి సంబంధించి మా హృదయాలు తెరలలో ఉన్నాయి, మా చెవులలో భారం ఉంది, నీకు మాకు మధ్య ఒక అడ్డుతెర ఉంది. కాబట్టి నీ పనేదే నువ్వు చేసుకో, మా పనిని మేము చేసి తీరుతాము. అకిన్నతన్ అనేది కినానున్ అనే పదానికి బహువచనం. కినానున్ అంటే పరదా లేక తెర అనే అర్థం వస్తుంది. అంటే నువ్వు చెప్పే విషయాలు మా హృదయాలకు అందవు, అవి నీ మాటల పట్ల పరదా వహించినాయి, నీ ఏక దైవారాధనావాదం వాటికి సరిపడదు అని వారు చెప్పదలిచారన్నమాట. ఫక్రున్ అంటే అసలు భారం, బరువు అని అర్థం. కానీ సందర్భం రీత్యా దీన్ని చెవుడు, చెవిటిదనం అన్న అర్థంలో తీసుకోవచ్చు. అంటే సత్య విషయం దగ్గరికి వచ్చేసరికి వారి చెవులు మొరాయిస్తున్నాయన్నమాట. అంటే నీకు మాకు మధ్య ఒక విచిత్రమైన అడ్డు ఉంది, తత్కారణంగా నీ వాణిని మేము వినలేకపోతున్నాము, నువ్వు చేసేది మేము చూడలేకపోతున్నాం. అందుకే నువ్వు మమ్మల్ని మా నాన్న వదిలిపెట్టు, మేము నిన్ను నీ మా నాన్న వదిలేస్తాం. నువ్వెలాగూ మా మతాన్ని అవలంబించవు, మేము కూడా నీ ధర్మాన్ని అవలంబించేది లేదు. ఆయత్ నంబర్ 6. ఓ ప్రవక్త, వారికి ఈ విధంగా చెప్పు: నేను మీలాంటి మానవ మాతృణ్ణే, మీరందరి ఆరాధ్య దైవం అల్లాహ్ ఒక్కడే అనే వహీ వాణి నా వద్దకు వస్తుంది. కనుక మీరంతా ఆయన వైపునే నిజాయితీగా నిలబడండి, మన్నింపు కోసం ఆయన్ని అర్థించండి. ఈ ముష్రిక్కులకు వినాశం ఉంది. అంటే మానవత రీత్యా మీకు నాకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు. కాకపోతే నాపై దైవవాణి వహీ అవతరిస్తుంది. మరలాంటప్పుడు ఈ అడ్డుతెరలు ఎందుకు, అంతరాలెందుకు? నేను మీకు అందజేసే సందేశం కూడా మానవ బుద్ధి జ్ఞానాలకు మింగుడు పడనిది కాదు. మానవ నైజం వాంఛించే ధర్మాన్నే నేను మీకు బోధపరుస్తున్నాను. అలాంటప్పుడు మీరెందుకు మొహం త్రిప్పుకుంటున్నారు? ఆయత్ నంబర్ 7. వారు జకాత్ ఇవ్వరు, పరలోకాన్ని కూడా తిరస్కరిస్తుంటారు. ఈ సూర మక్కాలో అవతరించింది. అప్పటికి జకాత్ ఆజ్ఞ రాలేదు. మదీనాకు వలసపోయిన మరుసటి సంవత్సరం జకాత్ ఆదేశం వచ్చింది. అందువల్ల ఈ ఆయతులో చెప్పబడిన జకాత్ను సాధారణ దాన ధర్మాల భావంలో తీసుకోవాలి.
ఈ దాన ధర్మాల గురించి మక్కాలో ఉన్నప్పుడు కూడా ముస్లింలకు పదే పదే చెప్పబడేది. ఆ మాటకొస్తే తొల్దలి రోజుల్లో మక్కాలో నమాజ్ కూడా ఉదయం పూట, సాయంత్రం పూట మాత్రమే ఉండేది. ప్రవక్త వారి మేరాజ్ గగనయాత్ర సందర్భంగానే రోజుకు 5 పూటల నమాజు ఆదేశం అందింది. లేక ఈ ఆయతులో జకాత్ అనే పదం కలిమయ షహాదత్ సాక్ష్య వచనం నేపథ్యంలో కూడా ప్రయోగించబడి ఉండవచ్చు. ఎందుకంటే జకాత్ అన్న పదానికి ప్రక్షాళనం అనే అర్థం కూడా ఉంది. ఈ సాక్ష్య వచనం వల్ల మనిషి ఆంతర్యం షిర్కు కాలుష్యం నుండి ప్రక్షాళనం అయ్యే అవకాశం ఉంటుంది. ఆయత్ నంబర్ 8. నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసిన వారి కొరకు ఎన్నటికీ అంతం కాని పుణ్యఫలమున్నది. అంటే ఎన్నటికీ క్షీణించని పుణ్యఫలం అన్నమాట. హూద్ సూరాలోని 108వ ఆయతులో కూడా ఎన్నటికీ తరిగిపోని అనుగ్రహాలు ప్రాప్తిస్తాయని చెప్పబడింది. ఆయత్ నంబర్ 9. ఓ ప్రవక్త, వారికి నువ్విలా చెప్పు, ఏమిటి? 2 రోజులలో భూమిని సృష్టించిన వానినే అల్లాహ్ను మీరు తిరస్కరిస్తారా? ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబడతారా? ఆయనే వాస్తవానికి సకల లోకాలకు ప్రభువు సుమ. భూమ్యాకాశాలను అల్లాహ్ 6 రోజులలో సృష్టించాడని దివ్య ఖురాన్లో అనేక చోట్ల చెప్పబడింది. వాటి వివరాలు ఈ ఆయతులు ఇలా తెలుపబడ్డాయి. భూమిని 2 రోజులలో చేశానని చెప్పాడు. అంటే ఆదివారం, సోమవారం అన్నమాట. అన్-నాజియాత్ సూరా 30వ ఆయత్లో వల్ అర్జ్ బాద జాలిక దహాహా అని అనటాన్ని బట్టి ఆకాశ నిర్మాణం తర్వాతే భూమిని ఏర్పరచాడని అవగతం అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఆకాశ నిర్మాణానికి ముందే భూమండలం సృజన గురించి ప్రస్తావించబడింది. దీనిపై హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా వ్యాఖ్యానించారు: సృష్టించటం, వేరుపరచటం లేక సానుకూలంగా మలచటం వేరు. దహాహ అంటే పరచటం, విస్తరింపజేయటం అనే అర్థాలు వస్తాయి. వాస్తవానికి ఆకాశ నిర్మాణం కన్నా ముందే భూమండలం నిర్మించబడింది. ఈ ఆయతులో కూడా అదే చెప్పబడింది. దహాహ అనే పదం ద్వారా భూమిని నివాసయోగ్యంగా చేశాడనే భావం వస్తుంది. అంటే అందులో జల వనరులను ఉంచటం, వ్యవసాయానికి అనువైనదిగా చేయటం, ఖనిజ సంపదలను ప్రోధి చేయటం, చమురు నిక్షేపాలను భద్రపరచటం, కొండలు గుట్టల ద్వారా నేలకు స్థిరత్వాన్ని చేకూర్చటం ఇత్యాదివన్నీ దహాహాలోకి వస్తాయి. ఈ ప్రక్రియ మాత్రం ఆకాశాల నిర్మాణం తర్వాత మిగిలిన 2 రోజుల్లో పూర్తయింది. ఈ విధంగా భూమండలం సృష్టికి 2 రోజులు, భూమిలోని సమస్త అవసరాలను సమకూర్చడానికి మరో 2 రోజులు, మొత్తం 4 రోజుల సమయం పట్టింది. ఆయత్ నంబర్ 10. మరి ఆయనే భూమిలో దానిపై నుంచి పర్వతాలను పాతిపెట్టాడు. అందులో శుభాన్ని పొందుపరిచాడు. అందులో నివసించే వారి కొరకు ఆహార పదార్థాలను కూడా తగు మోతాదులు సమకూర్చాడు. ఇదంతా కేవలం 4 రోజుల్లో అయిపోయింది. ఇది అడిగే వారికి తగిన విధంగా ఉంది. అంటే పర్వతాలను భూమి లోపల నుంచే సృజించి వాటిని భూమిపైన పాతేశాడు. భూమి అటూ ఇటూ ఒరిగిపోకుండా స్థిరంగా ఉండేటందుకు ఆయన ఈ వ్యవస్థను ఏర్పరిచాడు. ఇక్కడ శుభం, బర్కత్ అంటే జల వనరులు, రకరకాల ఆహార వస్తువులు, పండ్లు ఫలాదులు, ఖనిజాలు, చమురు నిల్వలు అని భావం. వీటన్నింటినీ కలిపి ఇక్కడ శుభం అని అనటం జరిగింది. అంటే భూమండలంపై నివసించే ప్రాణులన్నింటికీ కావలసిన ఆహారం ఇక్కడ బందోబస్తు చేయబడింది. ఈ బందోబస్తు అపూర్వమైనది, అద్భుతమైనది. దాన్ని మాటల్లో వర్ణించటం ఎవరి తరమూ కాదు. దానికి అక్షర రూపం ఇవ్వటం కూడా అసాధ్యమే. ప్రపంచంలోని ఏ క్యాలిక్యులేటర్ కూడా వాటిని మదించి లెక్క చెప్పజాలదు. మరో విశేషం ఏమిటంటే ఒక్కో ప్రాంతంలోని నేలలో ఒక్కో రకమైన సంపదలున్నాయి. అవి అక్కడి ప్రజల అవసరాలకు, అక్కడి వాతావరణానికి అనుగుణంగా ఉన్నాయి. ఆయా ప్రజల జీవన ప్రమాణాలు, వారి వ్యాపారాలు, వృత్తులు వాటితోనే ముడిపడి ఉంటాయి. ఇది అమోఘం. అంటే భూమండల సృష్టి కొరకు 2 రోజులు, వ్యవస్థీకరణ కోసం మరో 2 రోజులు కలిపి మొత్తం 4 రోజులు అవుతాయి. ఈ 4 రోజుల్లో ఏది ఎక్కడుండాలో, ఎలా ఉండాలో అంతా సరిదిద్దడం జరిగింది. సవా అన్ అంటే సరిగ్గా 4 రోజులన్న భావం అక్కడ సరిపోతుంది. దీని మతలబ్ ఏమిటంటే ఎవరైనా ఈ విషయం గురించి అడిగితే సరిగ్గా 4 రోజుల్లో ఇదంతా పూర్తయిందని చెప్పండి, లేక ప్రశ్నించే వారికి తగిన జవాబు అన్న అర్థం కూడా వస్తుంది. ఆయత్ నంబర్ 11.
తరువాత ఆయన పొగ మాదిరిగా ఉన్న ఆకాశం వైపు దృష్టిని మరల్చాడు. మరి దానిని భూమిని ఉద్దేశించి, మీకు ఇష్టం ఉన్నా సరే ఇష్టం లేకున్నా సరే ఉనికిలోకి వచ్చేయండి అన్నాడు. మేము ఇష్టపూర్వకంగా వచ్చేశామని అవి పలికాయి. ఇది ఉనికిలోకి రావటం అసలు ఎలా జరిగింది అన్నది కూడా వర్ణనాతీతమే. అవి రెండూ కూడా ఆకాశం, భూమి దేవుడు ఆజ్ఞాపించిన విధంగానే ఆయన సమక్షంలో హాజరయ్యాయి. మరికొంతమంది దీనికి చెప్పిన భాష్యం ఇలా ఉంది: నేను చెప్పినట్లు వినండి అని దేవుడు ఆదేశించగానే చిత్తం అంటూ అవి వచ్చేశాయి. అప్పుడు అల్లాహ్ ఆకాశాన్ని ఉద్దేశించి సూర్య చంద్రులను నక్షత్రాలను వెలికితీయి అని ఆజ్ఞాపించాడు. భూమితో నదీ నదాలను పండ్లు ఫలాలను వెలికితీయి అని ఆదేశించాడు. మీరిరువురు ఉనికిలోకి రండి అన్న భావం కూడా వస్తుంది. ఆయత్ నంబర్ 12. అంతే 2 రోజులలో సప్తాకాశాలను చేసేశాడు. ప్రతి ఆకాశంలోనూ తగిన ఆదేశాలతో కూడుకున్న వహీని పంపాడు. ఇంకా మేము సమీప ఆకాశాన్ని, క్రింది ఆకాశాన్ని దీపాలతో ముస్తాబు చేశాము. వాటి ద్వారా దాన్ని సురక్షితమైనదిగా చేశాము. ఇదంతా సర్వాధిక్యుడు, జ్ఞాన సంపన్నుడైన అల్లాహ్ నియామకం. అంటే స్వయంగా ఆకాశాలకు లేక అక్కడ ఉండే దైవదూతలకు కొన్ని నిర్దేశిక నియమాలను సూచించి వాటికి కట్టుబడి ఉండాలని శాసించాడు. అంటే శైతానుల బారి నుంచి ఈ ఆకాశాన్ని కాపాడాడు. ఈ దీపాల, నక్షత్రాల మరో ఉద్దేశం ప్రజలు మార్గాన్ని, దిశను తెలుసుకోగలటానికి ఉపయోగపడటం. ఆయత్ నంబర్ 13. అప్పటికి వాళ్ళు గనక వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే వారికి ఈ విధంగా చెప్పేయి: ఆద్, సమూద్ జాతులపై అకస్మాత్తుగా విరుచుకుపడినటువంటి విపత్తు గురించి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఆయత్ నంబర్ 14. ప్రవక్తలు వారి దగ్గరకు వారి ముందు వైపు నుంచి, వెనుక వైపు నుంచి వచ్చి, మీరు అల్లాహ్ను తప్ప మరొకరిని ఆరాధించకండి అని చెప్పినప్పుడు, మా ప్రభువు గనక కోరితే ఆయన తన దూతలనే పంపి ఉండేవాడు. అందుకే మీకు ఇచ్చి పంపబడిన దానిని మేము త్రోసిపుచ్చుతున్నాం అని చెప్పాడు. మీరు కూడా మాలాంటి మనుషులే కాబట్టి మేము మిమ్మల్ని దైవ ప్రవక్తలుగా అంగీకరించేది లేదు. తన ప్రవక్తగా చేసి పంపాలనుకుంటే దేవుడు దైవదూతలనే ప్రవక్తలుగా ఎంపిక చేసి ఉండేవాడు. ఆయన మనలాంటి మనుషులను ప్రవక్తగా ఎందుకు ఎన్నుకుంటాడు అన్నది వారి మాటల ఆంతర్యం. ఆయత్ నంబర్ 15. ఆద్ జాతి వారి విషయానికి వస్తే వారు ఏ హక్కు లేకుండానే భువిలో చెలరేగిపోయారు. బల పరాక్రమాలలో మాకన్నా మొనగాడెవడన్నాడు అని బీరాలు పలికారు. ఏమిటి, తమను పుట్టించిన అల్లాహ్ తమకన్నా ఎంతో బలవంతుడన్న సంగతి వారికి స్ఫురించలేదా? కడదాకా వారు మా ఆయతులను తిరస్కరిస్తూనే ఉండేవారు. అలా చెప్పటంలో వారి అంతరంగం ఏమిటంటే, ఒకవేళ తమపై దైవాగ్రహం వచ్చిపడినా దాన్ని అడ్డుకునే శక్తి తమకుందని, తాము ఆజానుబాహులమని, కండబలం ఉన్నవారమని గర్వపడేవారు. దైవ ప్రవక్త హజ్రత్ హూద్ అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి దైవ శిక్ష గురించి భయపెట్టినప్పుడు వారి చెప్పిన మాటలివి. అంటే వారికి ఉనికిని ప్రసాదించినది కాకుండా వారికి ఈ శక్తియుక్తులను ప్రదానం చేసిన సృష్టికర్తను కూడా వీళ్ళు మించిపోయారా ఏమి? మిమ్మల్ని ప్రభవింపజేసిన పిదప ఆ దేవుడు బలహీనుడై పోయాడనుకున్నారా? ముమ్మాటికి కాదు. అంటే మేము దైవ ప్రవక్తలకు ఇచ్చి పంపిన మహిమలను లేదా దైవ ప్రవక్తలు తీసుకువచ్చిన స్పష్టమైన నిదర్శనాలను లేదా విశ్వ వ్యవస్థలో సర్వవ్యాప్తమై ఉన్న మా సూచనలను వారు త్రోసిపుచ్చేవారు. ఆయత్ నంబర్ 16. ఎట్టకేలకు మేము వారికి ప్రాపంచిక జీవితంలోనే అవమానకరమైన శిక్షను రుచి చూపించటానికి దుర్దినాలలో వారిపై భయంకరమైన ఓ పెనుగాలిని పంపాము. పరలోక శిక్ష ఇంతకన్నా పరాభవంతో కూడుకున్నది సుమా. మరి అక్కడ వారికి ఎలాంటి సహాయము అందదు. నహిసాతున్ అనే పదాన్ని ఇక్కడ దుర్దినాలు, అశుభమైన రోజులు అన్న భావంలో తీసుకోవడం జరిగింది. కొంతమంది నిరంతరంగా అని కూడా అనువదించారు. ఎందుకంటే ఆ గాలి నిరంతరం 7 రాత్రులు 8 పగళ్ళు వీస్తూ ఉండింది. మొత్తానికి దీని మతలబు ఏమిటంటే ఆ తుఫాను దినాలు వారి పాలిట దుర్దినాలుగా పరిణమించాయి. వారి విషయంలో గడ్డు రోజులుగా రూఢి అయినాయి. అంతేగాని యథార్థానికి ఏ దినం కూడా దుర్దినం అయి ఉండదు. సర్సరన్ అనే పదం సుర్రతన్ శబ్దం నుంచి వచ్చింది. అంటే ఆ పెనుగాలిలో భయంకరమైన శబ్దం కూడా ఉంది. గాలి ప్రచండ వేగంతో వీచింది. దాంతో ఆ నగరం అతలాకుతలమైపోయింది. అవి తీవ్రమైన శీతల పవనాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. కాదు,
అది అగ్నిలా కాల్చివేసే వేడి గాలి అని ఇంకా కొంతమంది భాష్యం చెప్పారు. ఆ గాలిలో ఈ హానికర గుణాలన్నీ ఉండి ఉండవచ్చని ఇమాం ఇబ్న్ కసీర్ సమన్వయపరిచారు. ఆయత్ నంబర్ 17. ఇకపోతే సమూద్ జాతి వారు, మేము వారికి కూడా సన్మార్గం చూపించాము. అయినప్పటికీ వారు మార్గదర్శనంపై అంధత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు. మరి వారి దురాగతాలకు బదులుగా వారిని నిలువెల్లా అవమానకరమైన శిక్ష యొక్క గర్జన కబళించింది. అంటే వారిని ఏక దైవారాధన వైపుకు పిలిచాము. దేవుని ఏకత్వాన్ని నిరూపించే నిదర్శనాలను చూపాము. వారి వద్దకు ప్రవక్తగా ఏతించిన హజ్రత్ సాలెహ అలైహిస్సలాం అహిర్నసులు వారి సంస్కరణ కోసం పాటుపడ్డారు. అంటే అంధులుగా ఉండిపోవటానికి ఇష్టపడ్డారన్నమాట. ఆఖరికి వారు దైవ నిదర్శనంగా సృష్టించబడిన ఒంటెను సైతం దారుణంగా చంపేశారు. భయంకరమైన ఆపదను సాయికతుగా వ్యవహరిస్తారు. ఈ ఆపద వారిపై ఆకాశ గర్జన, భూకంపం రూపంలో వచ్చింది. దాంతో అత్యంత అవమానకరమైన రీతిలో వారి కథ ముగిసింది. ఆయత్ నంబర్ 18. మరైతే విశ్వాసులను, భక్తి పరాయణులను మాత్రం మేము ఆ విపత్తు నుంచి కాపాడాము. ఆయత్ నంబర్ 19. ఏ రోజున అల్లాహ్ విరోధులు నరకాగ్ని వైపుకు సమీకరించబడతారో అప్పుడు వారంతా పలు సమూహాలుగా విడగొట్టబడతారు. అంటే దైవ విరోధులందరినీ నరకపు దైవదూతలు ఒకచోట సమావేశపరిచే ఆనాటి పరిస్థితిని కాస్త ఊహించుకోండి అని దీని భావం. అప్పుడు మొదటి నుంచి ఆఖరి వరకు నేరస్తులంతా ఒకచోట చేర్చబడతారు. అంటే అక్కడ వచ్చేవారిని ఒక్కొక్కరిని ఆపి అందరినీ కూడగట్టడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం నమల్ సూరా 17వ ఆయతుకు ఇవ్వబడిన పాద సూచికను చూడండి. ఆయత్ నంబర్ 20. ఆ విధంగా వారు నరకాగ్నికి చాలా సమీపంలోకి రాగానే వారి చెవులు, వారి కళ్ళు, వారి చర్మాలు సైతం వారు చేస్తూ ఉండిన పనుల గురించి సాక్ష్యమిస్తాయి. తామెన్నడూ షిర్కు చేయలేదని, అవిధేయతకు పాల్పడలేదని వారు అబద్ధం చెప్పినప్పుడు దేవుడు నోళ్లను మూయించి వారిపై వారు శరీర అవయవాలనే సాక్ష్యంగా పెడతాడు. అప్పుడు ఆ అవయవాలు పూసగుచ్చినట్లుగా వారి అకృత్యాలను గురించి వివరిస్తాయి. మనిషి పంచేంద్రియాలలో రెండింటి, చెవులు, కళ్ళు ప్రస్తావన ఇక్కడికి వచ్చింది. మూడోది చర్మం. అది కూడా ఆస్వాదనాశక్తి కలిగినదే. మిగతా రెండింటిని ఇక్కడ పేర్కొనలేదు. ఎందుకంటే అవి వాసన చూసేవి, రుచి చూసేవి కూడా చర్మంలోకి వచ్చేస్తాయి. ఆయత్ నంబర్ 21. మీరు మాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యం ఇచ్చారు అని వారు తమ చర్మాలను ఉద్దేశించి అడుగుతారు. అన్ని వస్తువులకు మాట్లాడే శక్తిని ఇచ్చిన అల్లాహే మాకు మాట్లాడే శక్తిని ప్రసాదించాడు. ఆయనే మిమ్మల్ని తొలిసారి పుట్టించాడు. మరి ఆయన వైపునకే మీరంతా మరలించబడతారు అని సమాధానమిస్తాయి. తమ శరీర అవయవాలే తమకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వటంతో వారు ఆశ్చర్యానికి గురవుతారు. వారికి వాటిపై ఎక్కడలేని కోపం కూడా వస్తుంది. ఆ కోపాన్ని వారు ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారన్నమాట. ఈ పలుకు అల్లాహ్ది అని కొందరు అభిప్రాయపడగా, కాదు, ఇది కూడా మానవ చర్మాలు చెప్పేదే అని మరికొందరు వ్యాఖ్యానించారు. ప్రళయ దినాన మానవ అవయవాలు సాక్ష్యమిస్తాయనే విషయం ఇంతకుముందు నూర్ సూరా 42వ వచనంలో, యాసీన్ సూరా 65వ వచనంలో కూడా వచ్చింది. ప్రామాణిక హదీసులలోనూ దీని ప్రస్తావన వచ్చింది. ఉదాహరణకు, దైవాజ్ఞపై మనిషి శరీర అవయవాలు అతనికి వ్యతిరేకంగా ఏకరువు పెట్టినప్పుడు మీరు నాశనమవుగాక, నేనింతకాలంగా ప్రాకులాడింది, దెబ్బలాడింది మీకోసమే కదా, ఇప్పుడు మీరు నాకే ఎసరు పెడతారా అని మనిషి అంటాడు. ఈ ఉల్లేఖనంలోనే ఇంకా ఇలా అనబడింది, నేను నా ఆత్మ ఇచ్చే సాక్ష్యాన్ని తప్ప మరెవరి సాక్ష్యాన్ని కూడా ఒప్పుకోను అంటాడు మనిషి. అప్పుడు అల్లాహ్, ఏమిటి, నేను నా దూతలైన కిరామన్ కాతిబీన్లు సాక్ష్యంగా సరిపోమా అని అంటాడు. ఆ తరువాత అతని నోటికి తాళం వేయబడుతుంది. ఆ తరువాత అతని శరీర అవయవాలకు మాట్లాడే అనుమతి ఇవ్వబడుతుంది. ఆయత్ నంబర్ 22. మీరు రహస్యంగా చెడు పనులకు పాల్పడుతున్నప్పుడు మీ చెవులు, మీ కళ్ళు, మీ చర్మాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయన్న ఆలోచన మీకు ఉండేది కాదు. పైగా మీరు చేసే చాలా పనులు అల్లాహ్కు కూడా తెలియవని అనుకునేవారు. అంటే మీరు పాప కార్యాలకు పాల్పడుతూ జనుల కంట పడకుండా జాగ్రత్త పడేవారు. కానీ మీ శరీర అవయవాలు మీకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయన్న భయమే మీకు బొత్తిగా ఉండేది కాదు. పరలోక దినంపై విశ్వాసం లేని కారణంగానే మీరు ఈ విధంగా బరి తెగించిపోయారు.
మీ ప్రభు విషయంలో మీ ఆలోచనలు సవ్యమైన దిశలో సాగి ఉంటే ఈ దురవస్థ దాపురించేదే కాదు. ఆయత్ నంబర్ 23. మీ ప్రభువు గురించి మీరు చేసిన ఈ దురాలోచనే మిమ్మల్ని సర్వనాశనం చేసింది. చివరికి మీరు ఘోర నష్టానికి గురయ్యారు. మీ దురాగతాలలో కూడా వాటి గురించి అల్లాహకు తెలిసి ఉండదన్న మీ తప్పుడు అంచనాలే మీ కొంప ముంచాయి. ఈ తప్పుడు అంచనాలే మిమ్మల్ని నిర్భయుల్ని చేశాయి. పెద్ద పెద్ద పాపాలు చేస్తూ కూడా మీరు దైవానికి భయపడలేదు. ఈ ఆయతుల అవతరణ వెనుక ఒక సంఘటన జరిగింది. హజ్రత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం కాబా గృహం వద్ద ఖురైష్, సఖఫీ తెగలకు చెందిన 3 వ్యక్తులు సమావేశమయ్యారు. వారు భారీ మనుషులే, కానీ బుర్ర తక్కువ. వారిలో ఒకడు, అల్లాహ్ మా మాటల్ని వింటాడంటావా అన్నాడు. బిగ్గరగా మాట్లాడుకున్నవి వింటాడు, నెమ్మదిగా చెప్పుకున్నవి వినలేడు అని రెండోవాడన్నాడు. అతడు మేము బిగ్గరగా చెప్పుకున్నవి వినగలిగినప్పుడు మెల్లగా చెప్పుకున్నవి కూడా తప్పకుండా వింటాడని ఇంకొకరు అభిప్రాయపడ్డారు. అప్పుడు ఈ సూరాలోని 22 ఆయతు అవతరించింది. ఆయత్ నంబర్ 24. ఈ స్థితిలో వీరు ఓర్పు వహించినా వహించకపోయినా నరకాగ్నే వారి నివాసం. ఒకవేళ వారు క్షమాభిక్ష కోసం అర్థించినా క్షమించబడరు. ఈ ఆయతుకు మరో భావానువాదం ఈ విధంగా చేయబడింది. వారు దైవానికి ఎలాగో సర్ది చెప్పి స్వర్గానికి పోవటానికి ప్రయత్నించినా వారి ప్రయత్నం ఫలించదు. ఇంకొక భావానువాదం ప్రకారం వారు ప్రపంచానికి మరోసారి పంపించమని ప్రాధేయపడతారు, కానీ వారి కోరిక ఆమోదించబడదు. అంటే వారు తమ శాశ్వత నివాస స్థలమైన నరకానికి ఆహుతవుతారు. ఈ యాతనపై వారు ఓపిక పట్టినా ఫలితం శూన్యమే. ఇహలోక జీవితంలో ఓర్పు వహించే జనులపై ఒక్కోసారి జాలి కలుగుతుంది, కానీ పరలోకంలో దానికి ఆస్కారమే ఉండదు. ఏదో విధంగా వారు దాని నుండి బయటపడే ప్రయత్నం చేసినా సఫలీకృతులు కాలేరు. ఆయత్ నంబర్ 25. మేము వారి వెంట కొందరు సహవాసులను నియమించాము. వారేమో వీరికి ముందు వెనక ఉన్న వీరి కర్మలను అందమైనవిగా కనిపించేలా చేశారు. వీరికి పూర్వం గతించిన జిన్నాతుల మానవ జాతుల విషయంలో ఖరారైన అల్లాహ్ వాక్కే వీరి విషయంలో కూడా జరిగింది. నిశ్చయంగా వీరు నష్టపోయిన వారయ్యారు. అంటే మిథ్య కోసం ఉవ్విళ్ళూరే వారి వెనుక తగిలి ఉండే శైతానులన్నమాట. వారు జిన్నుల్లోని వారే కాకుండా మానవ వర్గాల్లో నుంచి కూడా ఉండేవారు. వారు చేసే ఘోర కృత్యాలను చాలా అందమైనవిగా, సముచితమైనవిగా, మనోహరమైనవిగా చేసి చూపేవారు. ఆ విధంగా వారు మార్గవిహీనత అనే ఊబిలో కూరుకుపోయారు. మృత్యువు ఒడిలోకి జారుకునేదాకా వారు ఆ ఊబిలో నుంచి బయటపడలేకపోయారు. ఆ విధంగా వారు శాశ్వత నష్టానికి గురయ్యారు. ఆయత్ నంబర్ 26. అవిశ్వాసులు ఇలా అన్నారు, ఈ ఖురాన్ను అస్సలు వినకండి. అది పఠించబడినప్పుడు గలాటా చేయండి. బహుశా అలాగైనా మీది పైచేయి కావచ్చు. అవిశ్వాసులు వండొకరితో చెప్పుకున్న మాటలివి. కొంతమంది అనువాదకులు లా తస్మవు అనే పదాన్ని అతనికి విధేయత చూపకండి అన్న భావంలో తీసుకున్నారు. అంటే చాలా బిగ్గరగా మాట్లాడండి, అరవండి, చప్పట్లు చరచండి, ఈలలు వేయండి. అలా చేయటం వల్ల శ్రోతలకు ఖురాన్ సరిగ్గా వినపడదు. తద్వారా జనులు ఖురాన్ పట్ల ప్రభావితులు కాకుండా ఉంటారు. ఈ ప్రయత్నం గనక ఫలించిందంటే మీరు గెలిచినట్లే. అంటే మీరు ప్రతి చోట ఇలాంటి అడ్డంకులు సృష్టించారంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు ఖురాన్ను వినిపించే పనిని మానుకోవచ్చు. ఆయత్ నంబర్ 27. కాబట్టి మేము తప్పకుండా ఈ అవిశ్వాసులకు చాలా కఠినమైన శిక్ష రుచి చూపిస్తాము. వారు చేస్తూ ఉండిన పరమ దుష్కార్యాలకు తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాము. అంటే వారి ఆంతర్యాలలో తిష్టవేసి ఉన్న అవిశ్వాసం, కుఫ్రు కారణంగా వారు చేసే కొన్ని మంచి పనులు కూడా నిష్ఫలం అయిపోతాయి. ఉదాహరణకు అతిథి మర్యాద, బంధువుల హక్కు ఇవ్వటం, బాటసారుల హక్కు చెల్లించటం లాంటివి నిస్సందేహంగా సత్కార్యాలే. కానీ ఈమాన్ భాగ్యానికి దూరమైన కారణంగా వారి సత్కార్యాలు పనికి రాకుండా పోతాయి. కాగా వారి దుష్కార్యాలకు శిక్ష మాత్రం తప్పకుండా పడుతుంది. దివ్య ఖురాన్ పఠనాన్ని అడ్డుకునే దుష్కార్యం కూడా వాటిలో ఒకటి. ఆయత్ నంబర్ 28. అల్లాహ్ విరోధులకు శిక్షగా లభించవలసింది ఈ నరకాగ్నే. అందులో వారి శాశ్వత నివాస గృహం ఉంటుంది. మా ఆయతులను త్రోసిపుచ్చినందుకు వారికి లభించిన ప్రతిఫలం ఇది. ఆయతులు, సూచనలు అంటే
దేవుడు తన ప్రవక్తలపై అవతరింపజేసిన కొన్ని స్పష్టమైన నిదర్శనాలు లేక, వారికి ప్రసాదించబడిన మహిమలు లేక, జగతిలో సర్వవ్యాప్తమై ఉన్న అసంఖ్యాకమైన సూచనలు అని భావం. కానీ అవిశ్వాసులు వాటన్నింటినీ చూసి కూడా పట్టించుకోవటం లేదు. అందువల్ల వారు విశ్వాస భాగ్యానికి నోచుకోలేకపోయారు. ఆయత్ నంబర్ 29. అప్పుడు అవిశ్వాసులు, మా ప్రభు, మమ్మల్ని పెడదారి పట్టించిన జిన్నులను, మనుషులను కాస్త చూపించు, వాళ్లను మేము మా పాదాల క్రింద వేసి నరకంలో అట్టడుగు స్థానానికి పోయేలా తొక్కివేస్తాం అని విన్నవించుకుంటారు. దీన్ని బట్టి బోధపడే ఒక ముఖ్య విషయం ఏమిటంటే, ప్రజలను పెడదారి పట్టించే వారిలో కేవలం శైతానులు, జిన్నులే కాదు, మనుషులు కూడా ఉన్నారు. పైశాచిక ఆలోచనలకు ప్రభావితులైన జనులను వారు అపమార్గం పట్టిస్తూ ఉంటారు. మరికొంతమంది వ్యాఖ్యాతల అభిప్రాయం ప్రకారం ఇక్కడ జిన్ను అంటే ఇబ్లీస్ అని భావం, మనిషి అంటే కాబీల్ అని అర్థం. ఎందుకంటే మానవ సముదాయంలో అందరికన్నా ముందు దౌర్జన్యానికి దిగి తన సోదరుడైన హాబిల్ను చంపినది ఇతనే. కాబట్టి హదీసు ప్రకారం ప్రళయదినం వరకు అన్యాయంగా జరిగే హత్యల పాపంలోని ఒక భాగం కాబీల్ ఖాతాలోకి పోతూ ఉంటుంది. ఈ రెండు అభిప్రాయాలలో మేము మటుకు మొదటి అభిప్రాయం వైపునకే మొగ్గుతున్నాము. అంటే మేము కసితీరా వాళ్లను మా పాదాలతో తొక్కి అవమానపరుస్తాము. నరకవాసులకు తమ నాయక మన్యులపై వచ్చే కోపానికి ఇదొక తార్కాణం మాత్రమే. వాస్తవానికి చూడబోతే ఉభయ వర్గాల వారు నేరస్తులే. ఉభయులు సమానంగా నరకయాతనను అనుభవించేవారే. ఆ మాటే అల్లాహ్ మరో చోట ఈ విధంగా సెలవిచ్చాడు, ప్రతి ఒక్కరికి రెట్టింపు శిక్షే పడుతుంది, కానీ అది మీకు తెలీదు. అల్లాహ్ 38. నరకవాసుల దురవస్థను గురించి చెప్పిన తర్వాత అల్లాహ్ ఇక్కడి నుంచి స్వర్గవాసుల అనుగ్రహాలను గురించి ప్రస్తావిస్తున్నాడు. సాధారణంగా దివ్య ఖురాన్లో ఇలాగే ఒకరి తర్వాత వారికి భిన్నంగా వ్యవహరించే ఇంకొకరి ప్రస్తావన పునరావృతం అవుతూ ఉంటుంది. పదే పదే హెచ్చరించడంతో పాటు సంతోష వార్తలు కూడా ప్రజలకు ఇస్తూ ఉండాలన్నదే దీని ఉద్దేశం. ఆయత్ నంబర్ 30. మా ప్రభువు అల్లాహ్ మాత్రమే అని పలికి దానిపై స్థిరంగా ఉన్న వారి వద్దకు దైవదూతలు దిగివచ్చి ఇలా అంటూ ఉంటారు, మీరు భయపడకండి, దుఃఖించకండి, మీకు వాగ్దానం చేయబడిన స్వర్గలోకపు శుభవార్తను అందుకోండి. అంటే అల్లాహ్ ఒకే ఒక్క దేవుడు, సాటి లేనివాడు. ఆయన ప్రభువు, పాలకుడు, పోషకుడు, ఆరాధ్యుడు కూడా ఆయనే. ఒకవైపున ఆయన ప్రభుత్వాన్ని ఒప్పుకుంటూ మరోవైపు ఆయన దైవత్వంలో ఇతరులకు భాగస్వామ్యం కల్పించడం తగని పని. అంటే గడ్డు పరిస్థితుల్లో కూడా విశ్వాసులు తమ విశ్వాసం, ఈమాన్పై, ఏక దైవారాధన, తౌహీద్పై నిలబడి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అటూ ఇటూ మగ్గకూడదు, విముఖత చూపకూడదు. కొంతమంది ఇక్కడ స్థిరత్వం అనే పదాన్ని చిత్తశుద్ధి, నిజాయితీ అన్న అర్థాల్లో తీసుకున్నారు. అంటే ఒక్కడైన అల్లాహ్ విధేయతకే కట్టుబడి ఉండాలి. ఒకసారి ఒక వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నాకేదైనా సమగ్రమైన విషయం బోధించండి, ఆ తర్వాత నేను ఎవరిని ఏమీ అడిగే అవసరం రాకూడదని అభ్యర్థించాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, నేను అల్లాహ్ను విశ్వసించానని చెప్పు, ఆ తర్వాత ఆ మాటపై గట్టిగా నిలబడు అని ప్రబోధించారు. అంటే మరణ సమయంలో దైవదూతలు వారికి శుభవార్త వినిపిస్తారు. మరికొంతమంది ప్రకారం 3 సమయాల్లో దైవదూతలు ఈ శుభవార్తను వినిపిస్తారు. 1. మరణం ఆసన్నమైనప్పుడు. 2. సమాధిలో. 3. సమాధి నుంచి తిరిగి లేపబడినప్పుడు. అంటే పరలోకంలో ఎదురు కానున్న పరిస్థితులను తలుచుకొని భయపడండి. ప్రపంచంలో మీరు వదిలి వచ్చిన సిరి సంపదలను, సంతానాన్ని గురించి ఖేదపడకండి. ప్రపంచంలో మీకు చేయబడిన స్వర్గం యొక్క శుభవార్తపై ఆనందించండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.